వెల్కమ్ టు నెక్స్ట్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు. బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా 32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 34,743.38 కోట్లు, ద్రవ్య లోటు 68,742.65 కోట్లుగా పయ్యవల తన బడ్జెట్ ప్రసంగం ద్వారా వెల్లడించారు. బడ్జెట్ లో వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కృషి చేస్తామని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదివి 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. ఈ రోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనల ప్రాముఖ్యత అంకెలకు మించినది. మన రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పునిచ్చిన ప్రజల సంకల్పానికి ఇది ప్రతిబింబం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వ దుష్పరిపాలన వలన మన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం మా ప్రభుత్వ నైతిక కర్తవ్యం. మా ప్రభుత్వం వెలువరించిన 7 శ్వేతపత్రాల ద్వారా ఇది జరిగింది. సమిష్టి అవగాహనకు అవసరమైన అంశాలపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో మద్దతు కూడగట్టడం వీటి ఉద్దేశం. ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం, రాష్ట్ర వనరుల మళ్లింపు, లోపభూయిష్టమైన ఎక్సైజ్ మరియు ఇసుక విధానాల వలన సహజ వనరుల దోపిడీ వలన రాష్ట్ర ఆదాయానికి గండిపడడం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని గణనీయంగా తగ్గించడం, పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలను తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, పిల్లల పౌష్టికాహారం కోసం చిక్కి వైద్య సామగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు నిలుపుదల, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు, వివిధ పనులకు చెందినటువంటి బిల్లుల బకాయిలు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం, ఇంధన రంగం విధ్వంసం, కొత్తగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థను ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ల నిధుల మళ్లింపు. పై పేర్కొన్న కారణాల వలన దేశంలో తొలిసారిగా ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారి నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూలంగా వ్యాఖ్యానించడం జరిగింది. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించి రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడం నేటి తరం చేతుల్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణే మాకు చోదక శక్తి. ఈ సందర్భంగా వారి మాటలను ఉదహరించాలని అనుకుంటున్నాను. ప్రతి సంక్షోభాన్ని అంకిత భావంతో, సృజనాత్మకతతో, నిబద్ధత మరియు కృషితో అవకాశంగా మార్చుకోండి అని. మే 24 జూన్ నెలలో జరిగిన సార్వత్రిక మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మన రాష్ట్ర ప్రజలు మా సంకీర్ణ ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదన్నారు. 62% జనాభా వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలి కొదిలేసిందని విమర్శించారు. భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యతమిస్తున్నామన్నారు. ఇందుకు రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగిస్తామని చెప్పారు. విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు రాయితీపై అందిస్తున్నామన్నారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్ వివరాలను వెల్లడించారు. పొలంబడి, భూసార పరీక్ష, రాయితీపై విత్తనాలు సరఫరా, గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై ఈ చర్చిస్తున్నాం. క్షేత్రస్థాయి సందర్శనల సమయంలో పంటలకు సంబంధించినటువంటి సమస్యలను విశ్లేషించి శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాధ్యమైన పరిష్కారాలను అందించడంతో పాటు
గ్రామ సభలో రైతు సమస్యలపై చర్చించి తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సమస్యలు ఫిర్యాదులను ఆయా శాఖల ద్వారా పరిష్కరించలేకుంటే వాటిని ఆయా శాఖల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. 2024-25 సంవత్సరంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు కోసం 11.31 కోట్లు RKVY పథకం నుంచి బడ్జెట్కి కేటాయించడం జరిగింది. సమీకృత రైతు సమాచార కేంద్రం రైతులు నేరుగా తన సమస్యలను సందేహాలను టోల్ ఫ్రీ నంబర్ 155251 ద్వారా ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. ఇప్పటి వరకు 9.52 లక్షల కాల్స్ ద్వారా వచ్చిన సందేహాల్ని నివృత్తి చేశాం. పాడి పంటలు స్టూడియో 2.8 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ని వివిధ పంటలు సాగు పద్ధతులు తెగుళ్ళు నివారణపై శాస్త్రవేత్తలు సమయానుకూలంగా సలహాలతో కూడినటువంటి వీడియోలను రైతులకు పాడి పంటల స్టూడియో ద్వారా అందించడం జరుగుతుంది. పాడి పంటల మాసపత్రిక ఈ మాసపత్రిక ద్వారా రైతులకి కాలానుగుణంగా వినూత్న సాగు పద్ధతులు, అధిక దిగుబడులు, మెలకువలు, పంటలు ఆశించు చీడపీడలు వాటి నివారణోపాయాలు శాస్త్రవేత్తలు మరియు అనుభవజ్ఞులైనటువంటి రైతులు తెలియజేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 54,738 సంధాదారులైనటువంటి రైతులకి ఈ మాసపత్రిక అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం వాతావరణంలో వస్తున్నటువంటి గణనీయమైనటువంటి మార్పులను నిలువరించడానికి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని రైతులకు చైతన్యపరచడానికి రైతు సాధికార సంస్థ వ్యవసాయ శాఖ సమన్వయంతో అడుగులేస్తుంది. ఏడాది పొడవునా రైతులు నిరంతరం నికరాదాయం పొందేందుకు ప్రకృతి వ్యవసాయం ఒక మేలైనటువంటి విధానం. అంతేకాక రసాయనిక ఎరువుల వాడకం వల్ల తగ్గిన భూసారాన్ని పునర్జీవింపజేసేందుకు సహజ ఎరువుల వాడకంతో రైతులు నాణ్యమైన పంట దిగుబడి పొందాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయానికి మా ప్రభుత్వం చేయూతనిస్తుంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానడం వైసీపీ అధ్యక్షుడు జగన్ అవివేకం, అజ్ఞానానికి నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆయన తీరు అత్త మీద కోపం దొత్తపై చూపినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు జగన్ ను ఉద్దేశిస్తూ షర్మిల ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఓట్లేసింది అసెంబ్లీ మీద అలగటానికో, మైకు ఇస్తేనే వెళ్లతానని మారం చేయడానికో కాదు అన్నారు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు. మీ స్వయం కృతాపరాధం ప్రతిపక్ష హోదానికి దూరం చేస్తే ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానడం మీ అవివేకం, అజ్ఞానానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన నిలదీసేందుకు ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశం. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుకయ్యే అవకాశం వైసీపీకు ప్రజలు ఇస్తే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామనడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలనే ఇంగితం కూడా లేకపోవడం బాధాకరమన్నారు. విధి నిర్వహణలో జవాబుదారీతనంతో పనిచేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ సిబ్బందికి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. స్పందన కార్యక్రమం దృష్టికి వచ్చిన సమస్యలను నిర్దేశిత సమయంలోనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు వారి తోట 2వ లైన్కు చెందిన డి శ్రీనివాస్ మాట్లాడుతూ తన పేరు మీద నా కారు రిజిస్ట్రేషన్ మార్చుకోవాలని కోరితే సంబంధిత కారు యజమాని తనపైనే దాడి చేశారని మీడియా ఎదుట వాపోయారు. అలాగే మరో బాధితురాలు మాట్లాడుతూ తనకు రామకృష్ణ అనే కానిస్టేబుల్ చీటీ డబ్బులు ఇవ్వకపోగా తిరిగి తనపైన కోర్టులో కేసు వేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు. నేను గుంటూరు తోట 2వ లైన్లో హేమేష్ గారి ఇంట్లో అద్దెకుంటున్నాను. 13 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో అద్దెకుంటున్నానండి. దాని నిమిత్తమై అతను బాబా నాకు నేను ఇన్కమ్ ట్యాక్స్లో ఐటీ రిటర్న్స్ కడుతూ ఉంటాను. నా పేరు మీద కారు తీసుకున్నారు. వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారంటే వాళ్ళకి వచ్చేటప్పటికి జగన్ పథకాలు ఎన్ని పథకాలు ఉంటాయి కాబట్టి రేషన్ కార్డులు అయిపోతాయని చెప్పేసి నా పేరు మీద కారు తీసుకున్నారు. సరే 13 సంవత్సరాల నుంచి మంచిగా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటున్నాం కదా, అతను కూడా ఒక మంచి ఉపయోగం ఉంటుందిలే అని చెప్పి కారు సరే అని చెప్పి ఇప్పించాను. ఇప్పుడు ఆ కారు మార్చుకోమంటే ఆ కారు అక్కడ కనిపించట్లేదు. కారు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు ఇన్ఛార్జి అంట ఆయన
నారా తిరుమల నాయుడు గారు. ఆయనేమో పొలిటికల్ పవర్ అని చెప్పేసి అతను తీసుకొని పోయి ఆ కారు కనిపించలేదు, పేరు మార్చుకోమంటేనేమో ఇంటి మీదకి వచ్చి కొట్టడానికి వస్తున్నారు. ఆల్రెడీ మొన్న మధ్య రీసెంట్గా వచ్చి ఒక దెబ్బ కూడా కొట్టారు. వచ్చి అమ్మ నా బూతులు కూడా చెంటాలని బూతులు కూడా తిడతా ఉన్నారు నన్ను. కారు మార్చుకోవడం కోసం ఈరోజు నేను ఎస్పీ గారు వచ్చి అద్దె పెట్టుకొని వస్తున్నాను అన్నమాట. ఒకసారి మీ మిత్రుల సాయంతో, మీడియా మిత్రుల సాయం కూడా కొంచెం నాకు సాయం చేశారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎస్పీ గారి కాడికి నా సమస్య గురించి వచ్చాను. రామకృష్ణ అని మా ఇంటి దగ్గర, అమరావతి రామకృష్ణ, అది ఆయన పోలీసుగా పనిచేస్తాడంట. ఆయన కాడ చీట్లు కట్టించుకొని నా డబ్బులు తీసుకొని నాకు రూపాయి కూడా డబ్బులు ఇవ్వకోకుండా అదేమంటే నేను పోలీసుని అనేది బెదిరెత్తున్నాడు. వేరే వాళ్ళ చేత షూరిటీ కింద తీసుకున్న చెక్కులు నోట్లు అది వేరే వాళ్ళ చేత నా మీద కోర్టులో వేయించాడు. నాకు న్యాయం చేయమని అడగటానికి నేను ఎస్పీ బంగ్లాకి వచ్చాను. 6 చీట్లు కట్టాను, 5 లక్షల చీట్లు 6 చీట్లు కట్టాం. మా ఫ్యామిలీ కానీ నేను కానీ మొత్తం నా మీద భరోసాతో కట్టించారు మా అమ్మోళ్ళు. అయితే ఆయన 1 రూపాయి కూడా ఇవ్వకుండా మమ్మల్ని 6 లక్షలకి ఇప్పుడు మొత్తం 30 లక్షల చీట్లు 2 చీట్లు ఇచ్చాడు. 20 లక్షల డబ్బులు నాకు రావాలి. కట్టినోళ్ళ మా తమ్ముడు కట్టిండు, నేను కట్టాను, మా అమ్మోళ్ళు కట్టారు, మళ్ళీ మా అన్నోళ్ళు కట్టారు. అందరు చాలా మొత్తం 6 చీట్లు 6 కట్టాం. 6 ఫ్యామిలీలు అందరూ వాళ్ళోళ్ళే, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎగ్గొట్టారో లేదో నాకైతే తెలియదు. నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను ఎక్కడికొచ్చాను. షూరిటీల కింద తీసుకుంటాడు ఆయన ముందుగానే. షూరిటీల కింద చెక్కు నోటు 2 తీసుకున్నాకే వేస్తాడు డబ్బులు, కట్టించుకుంటాడు డబ్బులు. ఏ స్టేషన్లో చేస్తాడో తెలియదు. ఎస్పీ బంగ్లాలో సివిల్గా ఏదో కానిస్టేబుల్ అని మట్టుకు చెప్పాడు. వాళ్ళ అన్నోళ్ళ ఇంట్లో నేను అద్దెకుండేది. అతని పేరు మాదాసు రామకృష్ణ. వాళ్ళ అన్నోళ్ళ ఇంట్లో ఉండేదాన్ని అద్దెకి. వాళ్ళ ఇంట్లో ఉంటాను ఇట్లా అయింది. నాకు డబ్బులు ఇవ్వకోకుండా ఏమి ఇవ్వకోకుండా నన్ను ఇప్పుడు కోర్టు పాలు చేశాడు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఇంద్రసేనారెడ్డి అంట. నా మీద కేసు వేయించాడు. ఇదిగో కేసు కాగితాలు కూడా నేను చూపిస్తా. లాయర్ కాదు, ఆయన ఎవరో కూడా తెలియదు. ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అంట. కోర్టులో మేమేయలేదండి, వాళ్ళు వేసారు మా మీద చెక్కు. నేను ఇంకా 7 లక్షలు కట్టాలని చెప్పేసి వాళ్ళు వేసారు. ఇగో వాటి మీద వాళ్ళే రాసుకొని 7 లక్షలు నేను ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సర్దుబాటు పేరుతో విద్యుత్ భారాల ప్రజలపై మోపడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నళినీకాంత్ మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలన్నారు. మహిళా సంరక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు పాల్గొన్నారు. అధిక ధరలు నియంత్రించాలని చెప్పి, ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించాలని, మహిళలపై ఆడపిల్లలపై లైంగిక వేధింపులు ఆపాలని కేంద్ర ప్రభుత్వం దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి, అలానే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఏవైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని తక్షణం అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ధరలు తీవ్రంగా పెరిగిపోయినాయి. సామాన్య మానవులు నిత్యావసర సరుకులు కొనుక్కోవాలంటే తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉపాధి లేకపోవడం వల్ల, ధరలు పెరగడం వల్ల అర్ధాకలు తలగొట్టేస్తున్న ప్రజలున్నారు. ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత హామీలు అనేక విస్తావన తప్పితే సామాన్య మానవులకు అందుబాటులో వస్తువులు తీసుకురావడంలో మాత్రం ఎలాంటి చొరవ చేయటం లేదు. చంద్రబాబు నాయుడు గారు చౌకైన మద్యం ఇస్తామంటున్నారు కానీ చౌకైన ధరలకి నిత్యావసర సరుకులు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయటం లేదు. అందుకనే ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే మహిళల మీద వేధింపులు ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన జిల్లాలో కూడా తెనాలి తదితర ప్రాంతాల్లో మహిళల మీద పెద్ద ఎత్తున వేధింపులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో, దేశంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టడం కోసం గట్టి పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చింది.
హామీలు ఏమీ నెరవేర్చట్లేదు. నెరవేర్చకపోగా అనేక భారాలకు వేయడానికి ఇప్పటికే సిద్ధపడింది. గత ప్రభుత్వం బాదుడే పేరుతో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు 32,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేసిందని చెప్పి ఆ రోజు విమర్శించి అదే పని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే 6,000 కోట్ల రూపాయల భారం నవంబర్ బిల్ నుండి ప్రారంభించింది. ఇంకో 19,000 కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకుందా ఉంది. ఈ విధంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి భారాలు వేయడంలో ఏమాత్రం తేడా లేని పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఉచిత ఇసుక అని పథకం పెట్టింది తప్పితే పథకంలో ఉచితం ఉంది తప్పితే ఇసుకలో ఉచితం లేదు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటు పెట్టి ఇసుక కొనాల్సి వస్తూ ఉంది. అందుకని భవన యజమానులు ఎవరు నిర్మాణాలు ప్రారంభించడానికి ముందుకు రాని పరిస్థితి, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అలానే సూపర్ 6 పేరుతో అనేక హామీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ హామీలు ఏమిటికి సిద్ధపట్టలేదు. తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు చదువుకునే బిడ్డలకి ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డలకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఉచిత ప్రయాణం అని చెప్పారు. అలానే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇవేవి అమలుకి కనీసం ప్రభుత్వం ప్రయత్నం చేయటం లేదు. ఇది అమలు చేస్తాం పలానా తేదీ నుండి కూడా ఇంతవరకు సిద్ధపట్టలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించారని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు సుంకరబాబు మాదిగ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేయాలనుకున్న ఉద్యోగాలలో సుప్రీంకోర్టు తీర్పును ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. వర్గీకరణ అమలు కోసం ప్రభుత్వం చేస్తామన్న కమిటీ రిపోర్ట్, నియామకాలు, డిఎస్సీ ఉద్యోగాల నియామకాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు భర్తీ చేయకుండా ఆపాలని కోరుతూ గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి సోమవారం విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే ప్రకటించాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై ఒక స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సమావేశాల్లో ఒక స్పష్టత ఇవ్వాలని ఎస్సీ వర్గీకరణపై కోరుతున్నాం. వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులకు, కార్యకర్తలకు నా సామాజిక ఉద్యమ నమస్కారాలు. నా పేరు సుంకర్ నాని మాదిగ. నేను నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిని. అయితే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ గురించి ఒక తీర్పు భారతదేశంలో ఉండబడే రాష్ట్రాలన్నీ చేసుకోవచ్చని తీర్పుని ఇవ్వటం జరిగింది. తీర్పు ఇచ్చిన వెంటనే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేసి ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారు కూడా ఒక ప్రకటన ఎస్సీ వర్గీకరణపై ఇవ్వటం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ పట్ల నిర్లక్ష్య వైఖరిగా ఉన్నట్లు మాకు అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 1వ తారీఖున తీర్పు వచ్చిన తర్వాత 10,000 మెడికల్ సీట్లు విడుదల చేయడం జరిగింది. ఈ 10,000 మెడికల్ సీట్లు విడుదల చేయటం వలన మాదిగ ఉపకులాల విద్యార్థులు అంటే 1,000 సుమారు సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా మొన్న పోయిన వారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో, మంత్రివర్గ సమావేశంలో 32 అంశాలపై కేబినెట్ సమావేశం కొనసాగింది. ఈ 32 అంశాలే కాక ఎస్సీ రిజర్వేషన్ అంశం లేకపోవటం మాకు అలా అనిపించింది. అదేవిధంగా ఈ రోజు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టత ఇవ్వాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు సుప్రీంకోర్టు తీర్పే మా విజయంగా భావించట్లేదు. పార్లమెంట్లో ఆర్టికల్ 341ను అమెండ్మెంట్ చేసి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలన్నదే మా 3.5 దశాబ్దాల చిరకాల కోరిక. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్లో జరగనున్నాయి. అయితే డిసెంబర్లో పార్లమెంట్లో చట్టబద్ధీకరించాలని మేము భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ 341ను అమెండ్మెంట్ చేయాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం.
అదేవిధంగా మాదిగ ఉపకులాలకు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు అండగా ఉంటామని నవేంద్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిసిబాబు శ్రీనివాసరావు గారు నిరంతరం పోరాడతారని ఈ విధంగా ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా వస్తేనే సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఆల్ ఇండియా జై హింద్ పార్టీ నాయకుడు దశరథ రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్లా సునీల్ స్పష్టం చేశారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదన్నారు. ఏపీలో ఎవరు సీఎంగా ఉన్నా మోదీకి ఎదురు తిరిగే సాహసం చేయలేరన్నారు. ఆల్ ఇండియా జై హింద్ సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణంలో ప్రత్యేక హోదా సాధన కార్యక్రమానికి సంబంధించినటువంటిది ఇది రెండవ కార్యక్రమం. మొదటిది సుమారు 3 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వేరు. ఇటీవల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వల్ల పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. దురదృష్టం ఏమిటంటే పాత ప్రభుత్వాధినేత, తాజా ప్రభుత్వాధినేతలు ఇరువురు కూడా ఒకే భావజాలం కలిగినటువంటి వారు. మాటలు చేతల్లో కూడా వారిరువురికి భావ సారూప్యత ఉంది. భావాల్లోనే కాదు, వాళ్ళ యొక్క స్వగ్రామాలు కూడా ఇంచుమించు దగ్గరలోనే ఉంటాయి. కొండకు అటువైపు నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. శేషాచల అడవులకి ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. భౌగోళిక సారూప్యత కాకుండా భావ సారూప్యతలో కూడా ఇద్దరూ ఒకటే. ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజలను వంచినటువంటి వారు. ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినటువంటి వారు. స్వీయ ప్రయోజనాల కోసం సుమారు 8 కోట్ల రాష్ట్ర ప్రజల యొక్క విశాల ప్రయోజనాలను ఢిల్లీ పెద్దలకు ఢిల్లీలో నడిబొడ్డులో తాకట్టు పెట్టినటువంటి కుచరిత్ర వీరిది. హీనమైనటువంటి చరిత్ర వీరిది. మాట తప్పినటువంటి వారికి మరలా ప్రజలు ఎందుకు ఓట్లేస్తున్నారో తెలియదు. ఒకనాడు ఇరువురు ముఖ్యమంత్రులు కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని దీక్ష పూనినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కనకదుర్గమ్మ వారి సాక్షిగా ఆమె పాదాల చెంత ప్రమాణం చేసి ఈ రాష్ట్రానికి తమ చివరి రక్తపు బొట్టునైనా చిందించి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాను. ఆ రోజు నీకు ప్రత్యేక హోదా తీపయింది, ఈరోజు నీకు ప్రత్యేక హోదా చేదయిందా అని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు ప్రత్యేక హోదా తప్ప అందుకు తక్కువైనటువంటిది ఏది కూడా రాష్ట్ర ప్రజలను సంతృప్తి పరచలేదని చెప్పినటువంటి నువ్వు ఈరోజు అదేమన్నా తీయటి పదార్థమా, చెరకు రసమా, అమృతమా? నా పేరు బిల్లా సునీల్, నేను జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ, మరి ఆఫీస్ ఇన్ఛార్జి. మరి ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎదుటిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇక్కడ పెద్దలందరికీ నమస్కారాలు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా వస్తుంది. 2014 నుంచి కూడా ఈ రాష్ట్రంలో అధికారం కోసం ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఓట్ల కోసం ఈ ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకొని బతుకుతున్నారు. మన ఆనాడు ఇప్పుడున్నటువంటి సీఎం తిరుపతి సాక్షిగా, మరి నరేంద్ర మోడీ గారు తిరుపతి సాక్షిగా ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు 25 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, మరి కేంద్రం త్వరలోంచి అయినా సరే ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా తెస్తా అన్నారు. తెచ్చింది లేదు. ఒకటే చెప్తున్నాను, ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా రావాలంటే ఆ
సింహాసనం పైన రాహుల్ గాంధీ గారు కూర్చోవాలా, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని నేను తెలియజేస్తాను. జై హింద్. ఉచిత ఇసుక పాలసీ లోపభూయిష్టంగా మారడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయాయని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సత్యనారాయణ ఆరోపించారు. దీనికి తోడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును గత పాలకులు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముప్పాళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక పాలసీ పారదర్శకంగా అమలైతే అందరికీ పనులు ఉంటాయని చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ముప్పాళ్ల సత్యనారాయణ ఈరోజు రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ఇసుక పాలసీ ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చెప్పిన తర్వాత గత 4 నెలల నుంచి ఇంతవరకు కూడా సరైన పాలసీ ప్రవేశపెట్టకపోవడం వల్ల కార్మికులకు పనులు లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు తీర్చాలని ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో కార్మికులకి ఆ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ సంక్షేమ బోర్డును కూడా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి వచ్చే ప్రభుత్వం రాగానే మేము సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పారు. చెప్పినప్పటికీ ఈ 5 నెలల కాలంలో ఇంతవరకు కార్మికుల గురించి ఆలోచించిన పాపన పోలేదు. కాబట్టి ఇసుక ప్రధానంగా అందరికీ ఉచితంగా అందే విధంగా చేయాలి. ఆ ఇసుక ఎప్పుడైతే అందరికీ అందితో అందరికీ చేసిన పనులు ఉంటాయి. 32 రకాల పనివారాల మొత్తానికి కూడా పనులు ఉండటం వల్ల అందరూ కూడా ఆకలితో మాడాల్సిన పని లేకుండా పోతుంది. అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి భార్య ప్రశస్తే 20,000 రూపాయలు, కుమార్తె ప్రశస్తే 2 కార్మికులకి 20,000 రూపాయలు చొప్పున, అలాగే సహజ మరణానికి 60,000 రూపాయలు, మరి యాక్సిడెంట్ మరణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. గుంటూరు నగరంలో కార్తీక మాస పూజలు ఆధ్యాత్మిక పరిమళాల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసం 2వ సోమవారం పురస్కరించుకుని శైవ క్షేత్రాలు శివోహంతో ఊగిపోతున్నాయి. పరమశివుని దర్శనార్థం తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. ఓం నమశివాయ అంటూ పంచాక్షరి మంత్రం స్మరిస్తూ భక్త కోటి పులకించిపోయింది. కార్తీక దీపారాధన వెలుగులతో శివాలయాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. ఈ సందర్భంగా వేద పండితులు నరసింహ ఆచార్యులు మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన సకల శుభాలను చేకూర్చుతుందని వివరించారు. వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో కార్తీక మాసంలో 2వ సోమవారం ఈరోజు భక్తులందరూ కూడా తెల్లవారుజామునే శివాలయానికి విచ్చేసి ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసి దీపోత్సవాలు నిర్వహించి ఆ యొక్క విష్ణుమూర్తికి చక్కగా ఆరాధన చేసి శారదా పరమేశ్వరి అమ్మవారిని దర్శించి భక్తులందరూ కూడా తెలుస్తున్నారు. అంతేకాకుండా రేపటి రోజున కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం శృంగేరి శారదాపీఠంలో సామూహికంగా 108 మంది దంపతుల చేత శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత వైభవపేతంగా నేత్రపర్వంగా నిర్వహించబడుతున్నది. భక్తులందరూ కూడా ఈ వ్రతంలో పాల్గొని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. నమ పార్వతీపతయే హర హర మహాదేవ
జై శ్రీమద్ రమారమణ గోవింద హరి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.